హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో నేను చేయబోయే రెసిపీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అండి. సమ్మర్ వచ్చేసింది కదా! ఈ సమ్మర్‌లో ఒంటికి చలువ చేసి ఒంట్లో ఉన్న వేడి క్షణాల్లో తగ్గించే మంచి హెల్తీ రెసిపీ అండి. మరి ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు సన్న సగ్గుబియ్యం తీసుకోవాలి. మీకు కావాలంటే లావు సగ్గుబియ్యం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసేసి సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాష్ చేయండి. ఇందులోకి 1 కప్పు వరకు నీళ్లు పోసి పక్కన ఉంచండి. ఇవి సన్న సగ్గుబియ్యం కాబట్టి నానపెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా కడిగేసి పాయసం చేసే ముందు యూజ్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని కరిగించుకోవాలి. ఈ నెయ్యి కరిగాక ఇక్కడ నేను ఒక 3 క్యారెట్లను సన్నగా తురుముకొని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును ఈ నెయ్యిలో వేసి క్యారెట్ తురుము ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టి 1 లేదా 2 నిమిషాల వరకు మగ్గించండి. మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా మగ్గితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ను స్టవ్ పై పెట్టేసి మనం ముందుగా కడిగి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని ఈ ప్యాన్లోకి తీసుకోండి. ఫస్ట్ సగ్గుబియ్యం కడిగిన తర్వాత 1 కప్పు వరకు నీళ్లు పోసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికించడానికి మొత్తం 4 కప్పుల వరకు నీళ్లు సరిపోతాయండి. ఈ సన్న సగ్గుబియ్యం కదండి తొందరగా ఉడికిపోతాయి. 4-5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. అదే మీరు లావు సగ్గుబియ్యం తీసుకున్నట్టయితే ఉడకటానికి కాస్త టైం పడుతుందండి. కాబట్టి మీరు సన్న సగ్గుబియ్యం తీసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుము ఇందులోకి వేసుకోవాలి. ఇదంతా కూడా కలిసేలాగా కలపండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి ఇందులోకి క్యారెట్ బాగా కలిసిపోయింది కదండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఒకవేళ మీరు తీపి తక్కువ తినేవాళ్ళే అయితే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా కలపండి. మీరు కావాలంటే ఈ బెల్లం ప్లేస్‌లో పంచదార అయినా తీసుకోవచ్చండి. మీరు బెల్లం వేసిన తర్వాత మంటను సిమ్‌లో ఉంచేసి 2 నిమిషాల వరకు ఉడికించండి. చూడండి బెల్లం కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పౌడర్‌ని వేసుకోవాలి. ఒక చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోండి. ఏ స్వీట్ చేసినా కూడా అందులో చిటికెడంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. దీన్ని బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. చూడండి ఇది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని పక్కకు దింపేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుందామండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్‌లు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ మీరు వేసి ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా! వీటిని మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యంలోకి ఈ డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంలోకి బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా చల్లారిందండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. ఒకవేళ మీరు వేడిగా ఉన్న సగ్గుబియ్యంలోకి పాలు పోసారంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి
కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి. ఎందుకంటే ఈ పాయసంలో మనం బెల్లం వేసి చేసాం కదండీ! కానీ పాలు విరిగిపోయే ఛాన్స్ ఉందండి. ఒకవేళ మీరు బెల్లం ప్లేస్‌లో పంచదార వేసి చేస్తే వేడిగా ఉన్న పాలు పోసినా కూడా పాలు విరిగిపోవండి. అంతే అండి. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. ఈ పాయసాన్ని ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. అంతే కాదండి, సమ్మర్ వచ్చేసింది కదా! ఈ సమ్మర్‌లో ఒంటికి చలువ చేసి ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని క్షణాల్లో తగ్గించేస్తుంది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.